భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయులు చాలా ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలోని మా గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో కూడా చాలా ఘనంగా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ఎజెండాగా అన్ని వర్గాల వారిని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టి అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఉండాలని లక్ష్యంతో ఏ రకంగా చేశారో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. పేద వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మహిళల కోసం, ముఖ్యంగా విద్యార్థుల యువకుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరినీ కూడా సమాన స్థాయిలోకి తీసుకురావడానికి పేద విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ, అలాగే పర్మనెంట్ బిల్డింగ్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో పర్మనెంట్ బిల్డింగ్స్ కానీ కట్టడానికి ఇలా చర్యలు చేపడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో వచ్చే 10-15 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉండి దేశంలో తెలంగాణని రోల్ మోడల్గా ఉంచాలని, ప్రథమ స్థానంలో తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలుపుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.